దేవుడు దీవిస్తున్నాడు కదా, ఆశీర్వదిస్తున్నాడు కదా, అడిగినవన్నీ ఇస్తున్నాడు కదా, ఇంకెక్కువ ప్రార్థన చేయాలి కదా, ఇంకెక్కువ దేవుని సన్నిధిలో కనబడాలి కదా, ఇంకా సమయానికి రావాలి కదా, ఇంకా దేవుని ఎక్కువ స్తుతించాలి కదా, కృతజ్ఞత ఉండాలి కదా. మనకి ఒక వ్యక్తి ఆపదలో ఆదుకుంటే, 1 లక్ష రూపాయలు సహాయం చేస్తే, ఇబ్బందుల్లో కష్టంలో 100 సార్లు థ్యాంక్స్ చెప్తాం. ఒక్కసారి సహాయం చేస్తేనే అంత కృతజ్ఞత వచ్చింది. నీకు జీవితకాలం సహాయం చేస్తున్నాడు కదా, నిన్ను దీవిస్తున్నాడు కదా, మరి ఆయన విషయంలో ఎందుకు కృతజ్ఞత లేదు? ఈరోజు మనకి ఎంత ఎదుగుతుంటే అంత భక్తి చల్లారిపోతుంది. ఈ రోజున అంత రివర్స్ అవుతుంది. ఈ రోజు మనం బ్రతికున్నామా లేదా? అందును బట్టన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి కదా. మనం బ్రతికున్నామనంటే ఎవరి ద్వారా? దానికి కారణం ఎవరు? దేవుని కృప కదా మనం బతుకున్నామంటే. ఈరోజు ఎంతమంది చచ్చిపోవట్లేదు? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు కదా, ఆ దారిలో ఎన్ని యాక్సిడెంట్ కాలేదు? అదే దారిలో అదే రూట్ లో ఎంతమంది చనిపోలేదు యాక్సిడెంట్లు అయ్యి? కానీ అదే రూట్ లో నువ్వు వెళితే నీకు యాక్సిడెంట్ కాలే ఇంతవరకు. దేవుని కాపుదల కదా అది. నీ ఉద్యోగంలో ఎంతో మంది ఈరోజు లేరు. నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ బస్తీలో, నీ కాలనీలో ఎంతో మంది చనిపోయారు, రోగాలతో, యాక్సిడెంట్ లో చనిపోయారు, హత్య చేయబడ్డారు. వారు లేని రోజు కనుమరుగైపోయారు. కానీ నువ్వు ఇంకా ఉన్నావు. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడుతున్నాడు. నీ పక్కన చనిపోతున్నా, రోగాలు వచ్చి చచ్చిపోతున్నా, ఆకస్మిక మరణాలు, హార్ట్ అటాక్, స్ట్రోకులు వస్తున్నా, నీకు ఇంతవరకు ఏ రోగం రాకుండా, అటువంటి కీడు జరగకుండా దేవుడు నిన్ను కాపాడలేదా? ఎవరి ద్వారా వస్తుంది? దానికైనా మనం దేవుణ్ణి స్తుతించాలి కదా. బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే దేవుని కృప. మన గొప్పతనం కాదండి. ఇందిరాగాంధీ బాడీ గార్డ్స్ ఇందిరాగాంధీ ప్రాణాన్ని రక్షించగలిగారా? రాజీవ్ గాంధీ బాడీ గార్డ్స్ ఆయన ప్రాణాన్ని రక్షించగలిగారా? నో. అందుకే యూదా పత్రికలో ఆయన క్రీస్తులోనే మనకు భద్రత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. కోవిడ్ లో మహామహులు చనిపోయారండి. ఈరోజు మనం ఇంకా 2 వేవ్స్, భయంకరమైన సెకండ్ వేవ్ ని కూడా తట్టుకొని నిలబడగలిగినాం. కోవిడ్ వచ్చింది చాలా మందికి, అయినా చచ్చిపోలేదు కదా, హాస్పిటల్లో పాలు కాలేదు. మనం ఇంట్లో ఉండే సర్వైవ్ అయినాం. మనం దేవుని కృప కాదా? ఈ గొప్పతనమా? లేదు. ఆయన కృప, కేవలం కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.